నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాక్ టీవీ. ప్రస్తుతం మనం దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమందికి హైడ్రా ఏదైతే ఉందో అంటే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా కూడాను హైడ్రా పరిధిలోకి వస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దుర్గం చెరువు దాదాపుగా 65 హెక్టార్లు ఉందని చెప్పేసి కొంతమేర ఈ యొక్క రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. 25 హెక్టార్లు అంటే దాదాపుగా 150 ఎకరాలు మన దుర్గం చెరువు పరిధిలో ఈ బిల్డింగ్లని మనం చూస్తున్నాం. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లని ఏవైతున్నాయో ఇవన్నీ కూడాను ఎఫ్టీఎల్ పరిధి. ఇక్కడ ఈ స్ట్రీట్ మనం మొదలుకొని ఈ స్ట్రీట్కి సంబంధించి ఇటుపక్క రైట్ సైడ్ మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడాను ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయి. ద సేమ్ టైం ఇక్కడ మనం ఈ స్ట్రీట్ చూస్తున్నాం. ఈ స్ట్రీట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ బఫర్ జోన్ అని ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం బి అనే వర్డ్ రాసి ఉన్నది. ఇక్కడ ఈ బి అనే వర్డ్ లైక్ బఫర్ జోన్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ బిల్డింగ్స్ అన్ని కూడాను బఫర్ జోన్ పరిసర ప్రాంతాల్లోకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం యొక్క నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం మన వెనక ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాస్ ఏవైతున్నాయి ఈ విల్లాస్ అన్ని కూడాను బఫర్ జోన్లోకి. సో ఇదంతా కూడా దుర్గం చెరువు పరిధిలోకి వస్తుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఆక్రమణలకు గురై ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో నాలాలు కానీ చెరువులు కానీ కబ్జా చేశారో వీటన్నిటిని కూడాను సో డెఫినెట్లీ హైడ్రా అనేది వదిలిపెట్టదు. ఏది ఏమైనా సరే వీటన్నిటిని కూల్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. మనం చూసిన ఇక్కడ ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కూడాను ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చింది. దాని పక్కన ఉన్న ఏరియా అంతా కూడా అంటే ఈ స్ట్రీట్కి ఇవతల పక్కన ఉన్నదంతా కూడా బఫర్ జోన్లోకి వచ్చింది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈ 150 ఎకరాల ఆక్రమణలో అనేకమైన విల్లాలు ఉన్నాయి, అనేకమైన బంగ్లాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపుగా 204 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. షేర్లింగంపల్లి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో షేర్లింగంపల్లి ఎంఆర్ఓ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని చెప్పేసి ఇన్ కేసు మీకు మీరే కూల్చివేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా కూల్చివేయకపోతే 4 రోజుల తర్వాత హైడ్రా అనేది యాక్షన్ తీసుకుంటుంది. డెఫినెట్లీ మనం చూస్తున్నాం ఇక్కడ విల్లాస్ కానీ ఇక్కడ బిల్డింగ్లు కానీ వీళ్ళు దాదాపుగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా అటు గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ కానీ ఈ వ్యక్తులందరూ కూడాను ఇక్కడ దాదాపుగా వీళ్ళు వాళ్ళ పెన్షన్ కానీ వీటన్నిటికి సంపాదించిన డబ్బులన్నిటితో కూడాను మనం ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టుకున్న పరిస్థితి ఉంది. సో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏదైతే ఉందో దుర్గం చెరువుకి ఆక్రమణలు రెవెన్యూ అధికారులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఆక్రమించుకొని కట్టారు సో అని చెప్పేసి. కానీ ఇక్కడున్న వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపుగా మేము 25 నుంచి 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. కానీ ఎఫ్టీఎల్ జోన్లోనే ఎలా ఇస్తారు, ఎఫ్టీఎల్ జోన్కి ఎలా ఇస్తారు? గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో అధికారులు ఎవరైతే సిటీ ప్లానింగ్ ఆఫీసర్ కానీ లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ సైన్ చేసిన కొన్ని నోటీసులు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కొన్ని ఏదైతే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్టీఎల్ జోన్లోనే ఇక్కడ ఇంకొక కొత్త మేరకు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఆఫీస్ కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఇంట్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నారని చెప్పేసి ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నాయి మనం ఇక్కడ బిల్డింగ్స్ అవుతున్నాయి. బిల్డింగ్స్ అన్ని కూడాను ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్లార్ కాలనీ కానీ డాక్టర్స్ కాలనీ కానీ కావూరి హిల్స్ అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఈ యొక్క 4 కాలనీలు ఏవైతున్నాయో ప్రస్తుతానికి వీటన్నిటికీ కూడా దాదాపుగా 204 మందికి ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్లన్నీ కూడాను మేము దాదాపుగా ఇంకా 20 ఏళ్ళకు ముందే కన్స్ట్రక్షన్ చేసాం కానీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి. సో ఏది ఏమైనా సరే ఇక్కడ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఒకవేళ ఇన్ కేసు ఇవన్నీ కూల్చిన తర్వాత ప్రభుత్వం ఏమైనా కంపెన్సేషన్ ఇలాంటిది ఏమైనా ఇస్తానని తీసుకుంటారని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే మేమందరం కష్టపడి కట్టుకున్న దాన్ని ఇలా అన్యాయంగా కూల్చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ హైడ్రా అనేది కరెక్టే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ లేదంటే హైడ్రా నియమించడం కానీ సరైనది. కానీ అవన్నీ కూడాను ఆక్రమణలు ఎవరు చేశారు? పెద్ద పెద్ద బడా నేతలు కానీ బడా నాయకులు కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ గత 20 ఏళ్ల నుంచి ఎలాంటి ఆక్రమణలు జరిగినాయి, చెరువులు ఆక్రమణలు జరిగినా, నాలాలు ఆక్రమణలు జరిగినా, అలాగే ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగినా సరే డెఫినెట్లీ అవన్నీ కూలగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా దాదాపుగా 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న మా యొక్క గృహాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూల్చేయడం అనేది సరికాదని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇక్కడున్న 4 ఏరియాలకు కూడాను ఎఫ్టీఎల్ పరిధిలోకి బఫర్ జోన్లోకి ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని కూడాను 30 రోజులు వీళ్ళకి కాల వ్యవధి ఇచ్చేసి ఈ 30 రోజుల్లో కూడాను సొంతంగా వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే సో ఖచ్చితంగా హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని ఇప్పటికే షేర్లింగంపల్లికి సంబంధించిన తహసీల్దార్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడున్న ఎవరైతే వీళ్ళు విలాస్ ఓనర్స్ కానీ లేదంటే ఇళ్ళ ఓనర్లు కానీ ఇంటికి సంబంధించిన ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడాను రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడాను ఆ యొక్క నోటీసులు చూపిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. సో ఖచ్చితంగా హైడ్రా అనేది కూల్చేయాలి. ఎవరైతే ఆక్రమణలు చేస్తారో వాళ్ళందరికీ కూల్చేయాలి. కానీ మేము దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు ఇంతవరకు అసలు ఎఫ్టీఎల్ పరిధి అనేది ముందు తెలుసుకోకుండా ఎలా నోటీసులు ఇచ్చారు, ఎఫ్టీఎల్ పరిధి ఏంటి అనేది తెలుసుకోకుండా ఒక్కరే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. దాదాపుగా నెక్లార్ కాలనీ కానీ డాక్టర్స్ కాలనీ కానీ
కావూరి హిల్స్ కానీ, అలాగే అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ వీళ్ళందరికీ కూడాను ఇక్కడ దాదాపుగా 204 మందికి నోటీసులు ఇచ్చారు. మరొక 30 రోజుల్లోనే వాళ్ళు వీటన్నిటిని క్లియర్ చేసి ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. వీటన్నిటిని కూలగొట్టే ప్రయత్నం అయితే చేయాలి. లేదంటే హైడ్రా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో కెమెరా పర్సన్ దయాతో వసంత్, పాయింట్ బ్లాంక్ టీవీ, మాదాపూర్.